నెక్స్ట్ తెలంగాణ అంటున్నారు కదా, మొన్న బండి సంజయ్ కూడా మాట్లాడినట్టు మహారాష్ట్రలో అయిపోయిందిగా, మనం పవర్లోకి తెలంగాణలో కూడా రాబోతున్నాం అంటే ఎన్నికలు కాకుండానే వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడే నెక్స్ట్ అంటే మేము ఆ స్థాయిలో ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళు ఉండరట్న, బీఆర్ఎస్ వాళ్ళు కలిసిపోతారట్న. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కలుస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళదే కదా. మరి వాళ్ళని దాటి వచ్చేస్తారా? వాళ్ళని దాటి మిమ్మల్ని దాటి వాళ్ళే పవర్లోకి వస్తారు. రమ్మని దగ్గరికి వచ్చి కొట్లాడడం అనే ఉంది. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి. కానీ కేసీఆర్కి 0 వచ్చింది కూడా పట్టించుకోలే. మేమే నెక్స్ట్ వస్తున్నాం, అయిపోయి గనువ దాటంగానే మేమే అనే స్థితికి ఇప్పుడు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇంకోటి కాంగ్రెస్కి నాకు తెలిసి ఇప్పుడు మేము అనుకుంటున్న ప్రాజెక్టు కరెక్ట్గా కనుక ల్యాండ్ అయితే పెద్ద సమస్య రాదు నేను అనుకుంటున్నాను. బీజేపీ పడుతున్న కెరటం అంతే, లేచినాక ఆలోచిద్దాం. ఫస్ట్ పడాలి కదా. 2029 ఎలక్షన్స్లో బీజేపీకి నాకు తెలిసి పూర్తి స్థాయిలో నష్టపోతున్న ఒకే ఒక పార్టీ దేశంలో బీజేపీ. ఎక్కడ ఇంకొక ఫ్యాక్టర్ నిన్న ఇంటర్వ్యూ చేస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. సో అల్టిమేట్గా కాంగ్రెస్ బీజేపీ ఫేస్ టు ఫేస్ ఫైట్ అయిన దగ్గర బీజేపీ మాత్రమే గెలుస్తున్నది, కాంగ్రెస్ ఓడిపోతున్నది. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉన్న దగ్గర. సో తెలంగాణలో కూడా అది రిపీట్ కాకుండా ఉండాలి అంటే బీఆర్ఎస్ బతకాలి. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని క్లోజ్ చేద్దామనే ప్రయత్నం చేసినా రాహుల్ గాంధీ చేయనీయడు. అది అట్లుండని ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం అని అంటాడు అన్న ఒక ఫ్యాక్టర్. రెడ్డి గారు చేస్తారు, బాగానే సమర్థంగానే విశ్లేషణ చేస్తారు. కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళ ఎజెండా. కాంగ్రెస్ కాకుండా ఇంకెవరన్నా మీరు గెలవండి, నో ఇష్యూ. కానీ కాంగ్రెస్ గెలవద్దు. వాళ్ళకి అసలు ఈ దేశంలో కాంగ్రెస్ అనేది ప్రధానమైన శత్రువుగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మేము కూడా విపక్షాలను బతికియడానికి మేము ఆ ఎత్తుగడలో విపక్షాలకు అనుకూలంగా ఉండి మేము నష్టపోతున్న ప్రాంతం కూడా చెప్తా. జమ్మూలో ఎందుకు మేము ఎన్సీకి టికెట్లు ఇవ్వలేదు? ఓకే, జమ్మూలో మేము కాన్ఫ్రంటేషన్కి పోయినాం. కాశ్మీర్లో ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్కి ఇచ్చినాం. ఎందుకు? వాళ్ళు గెలవాలి, వాళ్ళ ప్రాంతీయ ఆత్మీయత అది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏం చేసిండటంటే ఉత్తరప్రదేశ్ చలో సపా, మీరు బీహార్ లాలు నితీష్ అంటే ఎక్కడికెక్కడికి ప్రాంతీయ అస్తిత్వాలను కూడా నిలబెట్టేందుకు ఒక ప్రయత్నంగా మొదట్లోనే రాష్ట్రాలు పంచినట్టే చేసిండట. ఫెడరల్ స్ట్రక్చర్లో ఆ లోకల్ ప్రాంతీయ తత్వాన్ని బతికిస్తూనే ఫెడరల్ స్ట్రక్చర్ నిలబెట్టాలనే ఆలోచన ఆ రోజు నెహ్రూ గారికి ఉంది. ఇందిరాగాంధీ గారు కూడా కంటిన్యూ చేసి అదేమైంది, పాయలుగా బీజేపీకి ఉపయోగపడే స్థితికి వచ్చింది ఇప్పటికి. అంటే ఒకటికి దగ్గర తీసుకోవడం, 2 చంపేయడం వాళ్ళది అంతే. అంటే లైక్ అకాలీస్ చంపినట్టు, శివసేనని చంపినట్టు వాళ్ళ యుద్ధ నీతి అంతే. వాళ్ళు దగ్గరికి తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ని కూడా దగ్గరికి తీసుకున్నారు, చంపేసిండ్రు. రేపు మొత్తానికే చంపేసి ఆ ప్లేస్కి 2వ ప్లేస్కి వీళ్ళు వచ్చిన తర్వాత మాతో కొట్లాడతారు అనమాట. ఇది వీళ్ళ యుద్ధతంత్రం ఎప్పుడు నడిచేంత వరకే. ఇప్పుడు ఆ దేశంలో అంత పథకాల అమలుకు సంబంధించి కానీ మోదీ వ్యతిరేకత కానీ వీటన్ని కంపిపుచ్చేందుకు విజయాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇన్ని ఎన్నికల్లో చూడండి మీరు, ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కానీ జాతీయ ఎన్నికల్లో ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ ఎందుకు రాలేకపోయింది? అన్ని రాష్ట్రాలు మీ చేతుల్లోనే ఉండే, మరి సీట్లు ఎందుకు తగ్గినాయి? మేమెక్కడనో ప్రతిపక్ష హోదా లేకుండా 50లలో ఉన్న వాళ్ళు మమ్మల్ని 100కి ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇది వ్యతిరేకత కాదనుకుంటుంది. ఎందుకంటే మేము 3వసారి అధికారంకి వచ్చినాం అనుకుంటుంది తప్పితే నేనెంత బలంగా గెలిచిననే దాని దగ్గర లేదు. కానీ వాళ్ళకి ఇప్పటికీ లక్ష్యం ప్రాంతీయ పార్టీలుగా ఇతర ఆలోచన విధానాలు కాదు, ఓన్లీ కాంగ్రెస్ ఈ దేశంలో ఉండకూడదు అనేది. అదే బీజేపీని చంపేస్తుంది. సరే, పొద్దున మీకు కూడా అంతే కదా, వాళ్ళకి ఎట్లాగైతే కాంగ్రెస్ ఉండొద్దు అనుకో, మీకు బీజేపీ ఉండొద్దు ఎందుకు ఉండొద్దు అనుకుంటాం? మేము బీజేపీ ఉండొద్దు అనుకుంటే 2 సీట్ల నుంచి ఎదుగని ఇవ్వకపోతుంది కదా. 2 సీట్ల నుంచి 82 సీట్లకు వచ్చింది, 82 సీట్ల నుంచి 170 సీట్లకు వచ్చింది, 170 సీట్ల నుంచి ఇలా మళ్ళీ 270, 280 సీట్లకు వచ్చింది. ఒకవేళ మేము తలుచుకుంటే బీజేపీ నాయకత్వాన్ని ఎదగనియొద్దు అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణితో ఉంటే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ లెక్క ఉంటే, అసలు బీజేపీ కాదు ఈ దేశంలో ఇంకో పార్టీ ఎందుకు? ఏకఛత్రాధిపత్యంగా ఒక అధ్యక్షతర పరిపాలన పెట్టి కాంగ్రెస్ వాళ్ళే నిరంతరం అధ్యక్షులుగా ఉంటట్టు చేసుకుంటే అయిపోయేది కదా రాజు లెక్క.